శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః 23 ఫిబ్రవరి నుండి మార్చి 1వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనే చూద్దాం. మంగళవారి గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు మంగళవారి గంటల పంచాంగంలో గత సంవత్సరంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా రాయబడినటువంటి నిజంగా జరిగినటువంటి కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజకీయ మార్పు ఏదైతే జరిగిందో దాని గురించి నిర్మోహమాటంగా రాయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గెలవడం జరుగుతుందో ఆ విషయాన్ని కూడా ముందుగానే రాయడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్నటువంటి యుద్ధం మరియు అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు అదేవిధంగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం అనేది అనివార్యం అని చెప్పి రాయడం జరిగింది. ఈ యొక్క మన పూర్వీకులు అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. వాటిని అనుసరించి రాయడమే జరిగింది. కానీ నా యొక్క గొప్పతనం అంటే ఏమీ లేదు. ఏవైతే తప్పులు జరిగాయో అది నా పూర్తిగా నా యొక్క పరిజ్ఞాన లోపంగా నేను పరిగణించడం జరుగుతుంది. శాస్త్రాన్ని తప్పు ఆపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో అని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఈ యొక్క వారం గమనించినట్లయితే రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో, గురువు వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచారం వృషభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే కుజస్తంభన అనేది ఈ వారంలో మిథునంలోనే కొనసాగుతున్నాడు. వాటితో పాటు బుధుడు కలవడం అనేది ఈ యొక్క నెలలో 27వ తారీఖున బుధుడితో రవి బుధుడు శని యొక్క కలయిక అన్నమాట. ఈ యొక్క కలయిక రాబోతున్నటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖే షష్టగ్రహ కూటమి అనేది జరగబోతున్నది. వీటితో పాటు శుక్రుడి యొక్క కలయిక రాహుతో కలవడం జరిగింది. ఇటువంటి స్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందని చూద్దాం. తులారాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా చేస్తున్నటువంటి పనిలో ఎక్కువగా నిమగ్నమైపోతుంటారు. శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందరి మీద మీ మీదే కొంచెం ఎక్కువగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఉన్నటువంటి పనిలో మీరు ఎక్కువగా కష్టపడడం అనేది మీరు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. మీరు చేస్తున్నటువంటి పనికి మీకు రావాల్సినటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో దానికన్నా మీరు చేసినటువంటి పనిని 10 మంది చూపించుకోవటం మీకు అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ రాబడి విషయంలో వచ్చినటువంటి డబ్బులు అధిక శాతం కట్టాల్సినటువంటి వారికి కట్టాల్సినటువంటి విషయాలకి ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మానసిక ఉల్లాసంతో పనిచేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు. రాజకీయ అనుకూలత కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి బాగా తెలిసినటువంటి వారే అడ్డుకాలు వేస్తూ ఆపుతూ ఉంటారు. ఇవన్నీ గమనిస్తూనే సమయానికి నా వాల్యూ తెలిసి నా దగ్గరికి రావాల్సినటువంటి వారు వస్తారు, లేకపోతే రారు అని చెప్పి మీరు భావిస్తారు. ఇదే విషయాన్ని వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఇదే అప్లై చేయాలనుకుంటారు. మీ యొక్క వాల్యూ తెలిసి, మీ యొక్క మంచితనం తెలిసి, మీకు గుణాలు తెలిసి మీ దగ్గరికి వస్తేనే ఈ వివాహం జరుగుతుంది అనే విషయంలో క్లారిటీగా ఉంటారు. అదే ప్రేమ విషయంలోనూ ఇదే విధంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కట్టాల్సినటువంటి డబ్బు గురించి, అడ్జస్ట్మెంట్ గురించి కొంచెం ఎక్కువగా తాపత్రయపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో మీకు అవసరమైనటువంటి వారు మీ విధంగా మాట్లాడేటువంటి వారిని ఎక్కువగా మీకు సపోర్టుగా తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ నూతన వ్యాపార ప్రయత్నాల్లోనూ కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఎవరైతే కొత్త వ్యాపారాలు ఆరంభించాలనుకుంటున్నారో గ్రహస్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. ఆరోగ్యపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. హెల్త్ పరంగా ఎక్సర్సైజెస్ చేయాలి, చిట్కా వైద్యాలు పాటించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అల్లోపతి, ఆయుర్వేదం మరియు అదేవిధంగా ఈ యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో, హోమియోపతి మెడిసిన్ ఏదైతే ఉందో వాటి మీద ఏది బెటర్ తీసుకుంటే మనకు బాగుంటుంది అని చెప్పి ఆలోచనలు ఎక్కువగా జరగటం అనేది ఒక కొసమెరుపుగా ఉంటుంది. వాటిలో అల్లోపతి
మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవ్వడం, అలోపతిని ఎక్కువగా వాడడం కన్నా మనం ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ మనకు బెటర్గా ఉంటుంది అని వేరే వారి యొక్క సలహా తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా నూతన వ్యాపార ప్రయత్నాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. టర్నోవర్ విషయంలోనూ ఎంత కష్టపడినా సరే ఆ రావాల్సినటువంటి సమయానికి డబ్బు ఏదైతే ఉందో ఆ విషయంలో దుబారా ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇదే విషయాన్ని కుటుంబంలో కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వచ్చేటటువంటి ఆదాయాన్ని ఏదైతే మీ డబ్బు సంపాదన ఏదైతే ఉందో ఆ విషయాన్ని క్లియర్గా ఖర్చు పెట్టే విషయంలో 1కి 10 రూపాయలు తగ్గించి ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారు రాబోతున్నటువంటి శివరాత్రి దినాన ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ శివరాత్రి జాగరణ సమయంలో, లింగోద్భవ సమయంలో, ఈ యొక్క శివయ్యను పూజించే సమయంలో, అంటే లింగోద్భవ సమయంలో అభిషేకాలు చేసే సమయంలో అభిషేకాల్లో ఆవు పాలలో కొంచెం గంధాన్ని కుంకుమని కలిపి మరియు అదేవిధంగా ఫలోదక స్నానాన్ని కూడా అభిషేకంగా చేసినట్లయితే ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి.